ఈరోజు మా ఆయన చేతిలో అయిపోయినా. వామ్మో దేవుడా నువ్వే దిక్కయ్యా. ఫ్లాష్ బ్యాక్. నీకో విషయం చెప్పాలనా, మొన్న కామాక్షి వాళ్ళ ఆయన అయితే 1,00,000 రూపాయలకే ఉన్నాడట సిల్వరు. ఈ రోజు 1,50,000 ఉన్నది. గల్లత్త వాళ్ళ ఆయన అయితే 75,000 ఉన్నప్పుడే ఉన్నాడట. మనం కూడా కొందాం కదా, 5 లక్షలు అవుతుందట. వద్దాం. అయినా నువ్వు నా మాట ఏడింటో. ఈరోజు సిల్వర్ రేట్ చూసినావా ఎంత ఉందో? నేను చెప్తానే ఉన్నా సిల్వర్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయ్యా, కొను అని. 2 లక్షలు ఉంది ఈరోజు. మొన్న నేను చెప్పినప్పుడు 1,50,000 ఉండే. అయినా నువ్వు నా మాట ఏడింటావు. నేను చెప్పింది ఏమన్నా వింటావా, నన్ను ఏమన్నా లెక్క చేస్తావా? మొన్ననే చెప్పిన 2 లక్షలు ఉందయ్యా, 5 లక్షలు పోతుందయ్యా, కొను అని. ఈరోజు చూసినావా 2,50,000 అయింది. ఇప్పుడైనా కొంటావా అని అంటే కొనా అని అంటున్నావు. అయినా నువ్వు నా మాట ఆడింటావు. ఇక నేను నీకు నీకు వేస్ట్. చెప్పినా ఏం ఉపయోగం? చెవిటోడు ముందు శంఖ మూదినట్టే. 3 లక్షలు అయింది. 2,50,000 ఉన్నప్పుడు చెప్పిన 5 అవుతుందయ్యా అని చెప్పిన. వినవు. ఇప్పుడైనా వింటావా? ఇనా అంటావు. అయినా నువ్వు నా మాట ఏడింటావు. నేను దాగా. నేను నీ మాట ఇనా. నేను తినను, నేను దాగను. నువ్వు నా మాట విన్నావా? ఈరోజు వెండి ఎంత ఉంది తెలుసా? 4 లక్షలు ఉంది. 1 ఉన్నప్పుడు చెప్పినా, 2, 3 అయినప్పుడు కూడా చెప్పిన 5 లక్షలు అవుతుందయ్యా అని. విన్నావా? వినలే. ఇక నువ్వు వినవు, నువ్వు కొను. నేనే కదా రాత్రి పవర్లు చదివి సంపాదించి కొనుక్కుంటా. ఇంకేం చేస్తా? వింటావా నువ్వేమన్నా? ఓ వింటావా? కొన్నావా? అమ్మయ్య ఎక్కడ చదవాల్సి వస్తుందని భయం. ఏంటి? ఏంలే తింటా అంటున్నా అంతే. ఏంలే తింటా, కొందాం. మా ఆయన బంగారం కాదు వెండి. ఓకే. ఆన్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. నిన్న ఒక రోజే గోల్డ్ 22,000, వెండి 1,00,000 రూపాయల వరకు పడిపోయాయి. ఇవాళ ఎవరో వచ్చారు సరే వదలను. ఎక్కడా